ప్రైజ్ ది లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి, నేను మీకు వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఈ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవులకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభువుకి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనము. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించిన కాక. ప్రభునందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. అదేవిధంగా మనము వాక్య భాగంలో గమనించినట్లయితే యోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షకును తృణీకరింపకము. కీర్తన గ్రంథం 94వ అధ్యాయం 12వ వచనంలో, యెహోవా నువ్వు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రం బట్టి నువ్వు బోధించువాడు ధన్యుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం, ప్రభు తను ప్రేమించు వారిని శిక్షించి తను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారుతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మర్చితిరి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలీక పరిగెత్తుదురు, సమస్యలక నడిచిపోదురు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు, కావున మేము ఆధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించునను అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము కనుక క్షణమాత్రం ముందు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువై నిత్యమైన మహిమ భారము కలుగజేయుచున్నది. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 18వ వచనం, నువ్వు నన్ను శిక్షించుది, కాడికి అలవాటు కాని కోడ దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నువ్వు నా దేవుడు అయిన యెహోవా, నీవు నా మనసు త్రిప్పిన ఎడల నేను తిరుగుతును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. చివరిగా ఒక మాట, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడు ప్రభు తాను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవకిరీటం పొందును. ఆమెను. దేవుడి వాక్య భాగం దీవించిన ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్యా, మీరు ఇచ్చిన వాక్యదానం ప్రభావం కృతం చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన నీ శిక్షని గద్దింపుకు లోబడి నిన్ను మహింపరచుకుని శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ కృపలో బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.